అట్లా అడవి పొంట పోయి కట్టెలు పట్టుకురావాల్సిందే. పొయ్యి కాడ గొట్టం పట్టుకొని కూసునుడు మళ్ళా తప్పేటట్టు లేదుల్లా. వరి పొట్టు పొయ్యి ముట్టిస్తే కట్టెలు ఎక్కువ పెట్టుడు తగ్గుతుండొచ్చు. గ్యాస్ నుండి స్టవ్ ముట్టిద్దామంటే ఏడ దొరుకుతలేదాయే. ఊర్లల్లంటే గీ సౌలత్ ఉంటది గాని పట్నాల ఉండేటోళ్ళకెట్లా? ఆడకట్టుకుండేటోళ్ళంతా రోడ్ల మీద పొయ్యిలు పెట్టి ఓ బొగాని నిండా ఒక్క పారె వండి ఇంటికో డేకిష పట్టుకుపోతే బాగుంటదేమో. ఏమో రేపు రేపు ఏమైనా కావచ్చు. దావత్ వంటలు కాదుల్లో హోటల్ వంటలు కమ్మగుంటదని కట్టెల పొయ్యి మీద వండుతలేరు గ్యాస్ దొరకక. హోటళ్లు రెస్టారెంట్లకు గ్యాస్ మొద్దులు తగ్గించి ఇండ్లకి ఎక్కియాలని సెంటర్ వాళ్ళు ఆర్డర్ వేస్తే కమర్షియల్ సిలిండర్లు చాలతలేవు వీళ్లకు. వంటరాలు పెద్దగున్నోళ్ళ కంటే నడుస్తుంది, అందరి పొయ్యిలు పెట్టలేరు కదా. ఇక ఏమున్నది పూరీలు బోండాలు వడలు దేవుడు బంధు పెడుతున్నారు. గ్యాస్ రేట్ పెరగడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ కూడా రేట్ పెంచట్లేదు. పల్లెటూరు కాదు కదా కట్టెలు పొయ్యి చేసుకోవడానికి, కట్టెలు కూడా దొరకడానికి కష్టమే. ఇక్కడ రేట్లు కూడా చాలా పెరిగిపోయినవి, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 2300 వస్తుంది, ఇంతకుముందు ఎంత ఉంటుంది 1900. గత 2-3 రోజులుగా ఎంతో కష్టపడితే తప్ప ఒకటి అర బండ దొరకట్లేదు. ఈ రోజు అయితే ఆ సప్లై కూడా నిలిపేయబడింది. క్లోజ్ అన్న మొత్తానికి అసలు సిలిండర్ దొరకలేవు, అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఆల్మోస్ట్ డబల్ త్రిబల్ రేట్స్ అమ్ముతారు, అవి కూడా దొరకలేవు ఇప్పుడు. సిలిండర్ లేదంట, స్టాక్ లేదంటారు అసలు. హాస్టల్ మూసేయాలా, మూసేస్తే మళ్ళీ స్టూడెంట్స్ ఉంటారా వస్తారా రారా అనే ఈ విధంగా ఉంది. పట్నంలో 11,000 ప్రైవేట్ హాస్టల్ ఉంటే 10 లక్షలకు మీద జాబ్ చేస్తోళ్ళు చదువుకునేటోళ్ళు ఉంటురాట. సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర ఉండే హాస్టల్ ఓనర్లు గచ్చిపోలిలో మీటింగ్ పెట్టుకొని చాయ్ కాఫీ గ్యాస్ ఎక్కువ గుంజే నాస్టల్ బంద్ పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. పగటీలు అన్నం పెడతాం గానీ ఎక్కువ తక్కువ కూరలు పెట్టలేమని చెప్పేసిరు సాప్ సీదా. అతనే సెల్ఫ్ కుకింగ్ అంటే హాస్టల్లో ఉండేటోళ్ళు వండుకుని ఆపేసిండ్రు. 100 మందికి బ్రేక్ఫాస్ట్ చేయాలి, 100 మందికి లంచ్ చేయాలి, 100 మందికి డిన్నర్ చేయాలంటే ప్రతిరోజు పెళ్లి చేసినట్టు అవుతుంది. కట్టెల పొయ్యిలు పెట్టలేము ఎక్కడెక్కడ, ఎలక్ట్రికల్ దాని మీద డిపెండ్ అవ్వలేము ఎక్కువ, ఎందుకంటే బల్క్ చేయదు కాదు కాబట్టి. ఈ మేము ఎక్కువ కన్జంప్షన్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ కాకుండా గ్యాస్తో తక్కువ కన్జంప్షన్ అయ్యే ఐటమ్స్ మేము పెడతామని దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పాము మేము. ఒకటే సిలిండర్ ఇవాళ ఎంతమంది వచ్చి అడిగినా కూడా ఎవరు లేదు లేదని చెప్తున్నారు. కట్టెలు పొయ్యి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. గ్యాస్ 5,000 చెప్తున్నారు సార్. ఈ రోజు అయితే మరి అసలు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెట్టాను గ్యాస్. బొంబాయి బెంగళూరు మద్రాసులో పెద్ద పెద్ద హోటల్లే బంద్ పెడుతున్నారు వంటకు తిప్పలయ్యి. వండినా కూడా ముత్యమంతనే. హీగిట్టు చూడండి, బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలల్లో గ్యాస్ సిలిండర్ ఆఫీసుల ముంగట లైన్లు కట్టేండ్రు. బుకింగ్ అయితలేవట, అయినా ఇంటికి వస్తలేవట. గంటలకు మానం మీటింగ్ చేస్తున్నారు. దేశంలో గ్యాస్ కష్టాలు సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరని పార్లమెంట్ ముంగట ధర్నా చేసిరు కాంగ్రెస్ ఎంపీలు. గ్యాస్ తోటి నడిచే ఆటోలు క్యాబ్లకు కూడా తిప్పలే వచ్చింది. బంకుల ముంగట లైన్లు కడుతున్నారు. పొద్దున 4 గంటలకు లేచి బండి తీసుకొని బయటకు వచ్చి రోడ్ల మీద